अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 13 रजब है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तुमसे पहले के लोग तकदीर के मसले पर बहस करने से हलाक हुए। तुमको कसम देता हूँ, इस मामले में बहस ना किया करो। और अब सुर्खियां। 27 जनवरी को भीमली में जलसे आम। वायएसआर कांग्रेस की इंतखाबी मुहिम का होगा आगाज। वाईवी सुब्बा रेड्डी ने तैयारियों का लिया जायजा। गिरिजन इलाकों को मवासिलात से जोड़ने का इक़दाम। जगन ने 400 सेल टावर्स का अंजाम दिया इफ्तिताह। साबिक डीजीपी महेंद्र रेड्डी टीएसपीएसी के चेयरमैन नामजद। गवर्नर ने दी मंजूरी। हिंद इंग्लैंड टेस्ट सीरीज का उपल स्टेडियम में हुआ आगाज। 5000 स्कूली बच्चों को दिया गया मुफ्त दाखिला। शायकीन पुरजोश। और अब तफसील। देही गिरिजन इलाकों को मवासिलात के जरिए जोड़ने के लिए वजीर आला जगन ने 400 सेल टावर्स का इफ्तिताह अंजाम दिया। ताड़ेपल्ली कैंप ऑफिस से जगन ने एयरटेल के 136 और जियो के 164 सेल टावर्स का वर्चुअली इफ्तिताह अंजाम दिया। इन टावर्स की तनसीब से 944 आबादियात में 2 लाख अफराद को फायदा होगा। జూన్ మాసంలో 100 టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 400 టవర్లు ఈరోజు మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో, ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని, వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళాలి, ట్రాన్స్పరెంట్గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు 400 టవర్లు అంటే దాదాపుగా 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 27 जनवरी को शुमाली आंध्रा के भीमली में होने वाला वायएसआर कांग्रेस पार्टी का जलसेआम काफी अहमियत रखता है। भीमली से गोया इलेक्शन का बिगुल बजेगा। इस जलसेआम से वजीर आला जगन मोहन रेड्डी खुसूसी खिताब करेंगे। वायएसआर कांग्रेस पार्टी की हिकमत अमली का तयन भी किया जाएगा। रीजनल कोऑर्डिनेटर वाईवी सुब्बा रेड्डी ने जलसेआम की तैयारियों का जायजा लिया। इस जलसेआम में रियासत भर से वायएसआर कांग्रेस पार्टी के कायदीन शिरकत करेंगे। ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి గెలుపుకి ఏ విధంగా కృషి చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, కార్యకర్తలు, నాయకులు అందరూ మళ్ళా దాన్ని ఒక ఇదిగా తీసుకొని ఈసారి కూడా ఎన్నికల శంఖారావం ప్రచార కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి సభ ముఖ్యంగా పార్టీ క్యాడర్తో, అంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ సింపథైజర్స్తో మొట్టమొదటగా ఈ నెల 27వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖపట్నం దగ్గర
భీమిలిలో ఈ సభ పెద్ద ఎత్తున నిర్వహించేదానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఒక దిశ నిర్దేశించే కార్యక్రమం చేస్తారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల 9 నెలల వరకు ఏ విధంగా ఇచ్చిన హామీలని అమలు చేసి ఇవ్వని హామీలను కూడా ప్రజల ఇబ్బందులు ఉన్న చోట గుర్తించి అమలు చేయటమే కాక కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా इंतखाबात के लिए तैयार रहें। 27 जनवरी को भीमली में मुनक़िद होने वाले इजलास में इंतखाबी बिगुल बजेगा। रियासती वजीर बोसा सत्यनारायण ने तमाम पार्टी कायदीन और कारकुनों से इस जलसेआम को कामयाब बनाने की अपील की है। उन्होंने वायएसआर कांग्रेस हुकूमत के फलाही इक़दामात को अवाम तक पहुँचाने की कॉल दी है। మరి నిర్దేశించడానికి ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఐదు ప్రాంతాల్లో సభలు పెట్టాలని అంటే మొట్టమొదటిగా 27వ తేదీన మరి భీమిలి నియోజకవర్గంలో తగరబోస దగ్గర తగరబోస అనంతపురం మధ్యలో సంఘబస్సులో సమావేశం పెట్టాలనేది నిర్ణయించాం. తిరుపతి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభించే శుభం జరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ నుంచి ప్రారంభిస్తాం. దాంతోపాటు గత ఎన్నికల్లో ఈ 34 స్థానాలు అత్యధిక స్థానాలని విజయనగరం నుండి 9, ఇక్కడ ఉంటే 10 ఉంటే 10లో 8ని, అలాగే శ్రీకాకుళం నుంచి 15 ఉంటే 4 స్థానాలు తప్ప మిగతా స్థానాలన్నింటినీ విశాఖపట్నంలో మొత్తం అన్నీ గెలుచుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇదే ప్రకారం మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 24లో కూడా అదే రిజల్ట్ కంటే మిన్నగా ఉండాలనేది ఇక్కడ నుంచి ప్రారంభించాం. राज्यसभा की 3 निशिस्तों पर वायएसआर कांग्रेस के उम्मीदवार कामयाब होंगे। पार्टी जनरल सेक्रेटरी एस रामकृष्ण रेड्डी ने ये बात कही। उन्होंने कहा कि तेलुगु देशम की राज्यसभा की निशिस्तों पर कामयाबी के लिए दरकार अददी ताकत नहीं है। Rajdeep, hope is always stronger than reality. వస్తాయి ఖాళీ వైఎస్ఆర్సీపీకి 23 మంది వీళ్ళల్లో అందులో 3-4 ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని వదిలేరు. సరే మా దగ్గర నుంచి 3-4 అటు వెళ్ళారు, బాగానే ఉంది. వాళ్ళకు ఈ మధ్య దానికి ఇది కూడా ఇచ్చాం, డిస్క్వాలిఫికేషన్ దీనికి కూడా. మరి 19 ఎమ్మెల్యేలతో వాళ్ళు రాజ్యసభ సీటు ఒకటి తెచ్చుకోవాలని ఏ రకంగా లెక్కలేస్తున్నారు, అది ఒక ప్రజాస్వామ్యంలో చేయదగ్గది అన్నట్టు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. ఇది ఒకటి డిస్క్వాలిఫికేషన్ అనేది స్పీకర్ అది డిస్క్రిప్షన్, ఆయన ఎప్పుడు తీసుకుంటారో ఆయన ఇష్టం. కానీ వీళ్ళు గగ్గోలు పెట్టడము, వీళ్ళు దాన్ని క్వశ్చన్ చేయడము అవసరం ఎందుకు? వీళ్ళకి హోప్స్ ఉన్నాయని కథలు వస్తున్నాయి, ఒక్క సీటు కొట్టచ్చు. ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీ ఇక్కడ టికెట్లు ఇవ్వనందువల్ల వాళ్ళని ఏదో లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీని. మరి అంత దుర్మార్గపు ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు పెట్టుకుని ముందు దాన్ని ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటారో, నీకు నంబర్స్ లేకుండా ఎందుకు గేమ్ ఆడాలనుకుంటున్నావు, దానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏముందండి. चंद्रबाबू और बोंडा उमा को अवाम से वोट मांगने का कोई अखलाकी हक हासिल नहीं है। साबिक वजीर वेल्लमपल्ली श्रीनिवास ने ये बात कही। उन्होंने चैलेंज किया कि आने वाले इंतखाबात में वो 25,000 वोटों की अक्सरियत से फतह हासिल करेंगे। उन्होंने विजयवाड़ा की आंध्र प्रभा कॉलोनी में हुकूमत की स्कीमात पर मबनी पंपलेट तकसीम किए। इस प्रोग्राम में विजयवाड़ा के डिप्टी मेयर शैलजा रेड्डी समेत दीगर पार्टी कायदीन ने हिस्सा लिया। ఇదే బోండా ఉమ, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళు కనుక అభివృద్ధి చేస్తుంటే మాకు ఈ అభివృద్ధికి అవకాశం ఉండేది కనీసం. ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు వచ్చి 2014-2019 దాకా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు 5 ఏళ్ళు అధికారం అనుభవించి ఈ నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఏ విధంగా ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతున్నాను నేను. ఓట్లు అడిగే నైతిక అర్హత కూడా లేదు. ఈరోజు మీ ప్రజానికానికి ఓట్లు అడగడానికి మాకు ఒకటే అర్హత, అభివృద్ధి చేశాము, అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాము, అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, చేయూత కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము పథకాలు ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజానికం మాకు అందరూ కూడా హారతులు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. అందుకని మేము చెప్పగలుగుతాం ఈ నియోజకవర్గంలో 25,000 పైబడే మేము మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ तमाम अपोजिशन मुत्तहिद क्यों ना हो जाएं मगर वजीर आला जगन को हरा नहीं सकते। चित्तौर हल्का असेंबली के कोऑर्डिनेटर व आरटीसी वाइस चेयरमैन
विजयानंद रेड्डी ने यह दावा किया है। उन्होंने कहा कि जगन की जानिब से की गई तरक्की और फलाही इक़दामात ही पार्टी को भारी अक्सरियत से कामयाबी दिलाएंगे। उन्होंने चित्तूर हल्के के तहत चंद एक डिवीजनों के इजलास में शिरकत की। గజరాజు పోయేటప్పుడు కుక్కలు బరుగుతూ ఉంటాయి. ఈ కుక్కలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎవ్వరికీ కూడా ఈరోజు ఒక చిన్న కౌంటర్ బడి లేదు. ఎందుకంటే వాళ్ళు సత్యహరిశ్చంద్రులు పక్కన వాళ్ళు బతికినలాగా వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ 58 నెలలు 57 నెలలు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా నేను అనునిత్యం ప్రతి నాయకునికి పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నిత్యం నేను అందుబాటులోనే ఉన్నానని ఈరోజు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ రోజు ఎవరొచ్చినా నీది ఏ కులం నీది ఏ పార్టీ అని ఎప్పుడు కూడా ఎవరిని కూడా నేను ఇంతవరకు అడిగిన దాఖలాలు ఎప్పుడూ లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. आंध्र प्रदेश में भी वोटर्स डे का इनेकाद हुआ। विजयवाड़ा में मुनक़िदा वोटर्स डे तकरीब में गवर्नर आंध्र प्रदेश एस अब्दुल नज़ीर के अलावा इलेक्शन कमीशन के ओहदेदारों और दूसरों ने शिरकत की। इस मौके पर गवर्नर एस नज़ीर ने वोट की अहमियत और उसके इस्तेमाल पर जोर देते हुए हलफ दिलवाया। मुल्क भर में आज वोटर्स डे तकारीब का इनेकाद किया गया। We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language, or any inducement. इंतखाबी तशहीर के दौरान उम्मीदवारों के बयानों का गवर्नर सौंदरा राजन ने संजीदा नोट लिया है। उन्होंने पी कौशिक रेड्डी का नाम लिए बगैर अपनी तकरीर में कहा कि एक उम्मीदवार ने वोट न डालने पर खुदकुशी कर लेने का नामुनासिब रिमार्क किया था। गवर्नर ने ऐसे कायदीन के खिलाफ इंतखाबी कमीशन की जानिब से कार्रवाई पर जोर दिया है। गवर्नर ने वोटर्स डे तकरीब में कहा कि वोट डालने के लिए वोटर पर किसी किस्म का कोई दबाव नहीं डाला जाना चाहिए। The candidates also, I am very disheartened to say one incident in Telangana election. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? साबिक डीजीपी महिंदर रेड्डी को हुकूमत ने टीएसपीएससी का नया चेयरमैन नामजद किया है। गवर्नर ने भी महिंदर रेड्डी की नामजदगी को मंजूरी दे दी है। याद रहे कि जनार्दन रेड्डी के इस्तीफा देने के बाद से ये नशिस्त खाली थी। साबिक में टीएसपीएससी के पर्चा लीक मामले के बाद टीएसपीएससी की तंजीम जदीद का मुतालबा किया जा रहा था। बीआरएस वर्किंग सदर साबिक वजीर केटीआर पर रियासती वजीर सीतक्का ने शदीद बरहमी जाहिर की। उन्होंने इल्ज़ाम लगाया कि केटीआर तबाही की सियासत पर उतर आए हैं। उन्होंने मशवरा दिया कि केटीआर हुकूमत को गिराने की साजिशों से बाज आ जाए। सीतक्का ने कहा कि बीआरएस कायदीन इख्तिदार के बगैर रह नहीं पा रहे हैं और यही गुरूर ही बीआरएस की हुकूमत को ले डूबा है।
तेलंगाना में गवर्नर कोटा के तहत खाली 2 नशिस्तों पर एमएलसी उम्मीदवारों के नामों को गवर्नर ने मंजूरी दे दी है। हुकूमत की जानिब से सिफारिश करदा प्रोफेसर कोदंडाराम और सियासत के एडिटर आमिर अली खान के नामों को गवर्नर सौंदरराजन ने मंजूरी दे दी है। वायएसआर आसरा स्कीम के तहत माली मदद पाने वाली ड्वाक्रा खवातीन ने वजीर आला जगनमोहन रेड्डी का शुक्रिया अदा किया है। इस सिलसिले में विजयनगरम के गजपति नगरम हल्के में जलसे का इनेकाद हुआ। जलसे में शरीक इस्तिफादा कुनिंदगान ड्वाक्रा खवातीन ने माली मदद करने पर वजीर आला जगनमोहन रेड्डी का शुक्रिया अदा किया। हाल ही में वजीर आला जगनमोहन रेड्डी ने ड्वाक्रा और सेल्फ हेल्प ग्रुप से वाबस्ता खवातीन के खातों में चौथे मरहले की रकम जमा करवाई थी। నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా మాకు 4 విడతల కింద ఇస్తానన్నారు. ఇది 4గో విడత వైఎస్ఆర్ ఆసరా మా సంఘానికైతే 4,64,000 రూపాయలు వచ్చింది. అందులో భాగంగా నా వంతు అయితే 36,000 వచ్చింది. దాంతోపాటు సున్నా వడ్డీ కూడా మేము సున్నా వడ్డీకి రుణం కూడా తీసుకోవడం జరిగింది. అయితే మా అబ్బాయికి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి పంపించడం జరిగిందండి. మా అన్న ఉన్నారనే ధైర్యంతో మేము కోచింగ్కి పంపించడం జరిగింది. 1 సంవత్సరం పాటు కోచింగ్ తీసుకోవడం వల్ల మా అబ్బాయికి చిన్నపాటి ఉద్యోగం కూడా రావడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా మీ వెంట నేనున్నాను అనే ధైర్యంతో మాకు భరోసా ఇచ్చి మా కార్యక్రమాలన్నీ అమలు చేసినందుకు ముందుకు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మా అన్నే రావాలి సీఎంగా మాకు కావాలని మా మహిళలందరినీ కూడా ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాను. ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఆసరా మొదటిది అయితే నేను చిన్న షాప్ ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నాను. సాధారణంగా బిజినెస్ చేస్తే 12,000 రూపాయలు వస్తుంది సార్. ఏదైనా ఫెస్టివల్ టైంలో అయితే మట్టుగా ఇంచుమించు 40,000-50,000 వరకు వస్తుంది సార్. ఇప్పుడు నేనైతే నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నానంటే దానికి కారణం మన జగనన్నే. మా జగనన్న వచ్చి మా మహిళలను మేల్కొల్పి ఏ ఒక్క సీఎం చేయని విధంగా మా జగనన్న మాకైతే ఎంతటి అవకాశం ఇచ్చి మా మహిళలు ముందుకు నడిపిస్తున్నారంటే దానికి కారణం మా జగనన్నే. ఇప్పుడే కాదు ప్రతి ఒక్కసారి కూడా మా జగనన్నే మాకు కావాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా తరపున మా మహిళ తరపున మా జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఇంత అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. तमिलनाडु की तोपुर घाट रोड पर भयानक सड़क हादसा पेश आया। 3 ट्रक्स और 2 कारें एक के बाद एक दूसरे से टकरा गए। एक कार 2 टुकड़े होकर ब्रिज पर से नीचे गिर गई। कार में बैठे 4 अफराद मौके पर ही हलाक हो गए, जबकि 3 गाड़ियां शोलापोश हो गईं। कृष्णगिरी से सैलम जा रहे एक तेज रफ्तार ट्रक के ब्रिज पर मौजूद दूसरे ट्रक को टक्कर दे देने से यह हादसा पेश आया। इस हादसे के सबब बेंगलुरु सैलम कौमी शाहरा पर ट्रैफिक जाम हो गया। कश्मीर के गोरेज बंडीपुरा सेक्टर में फौज ने चौकसी अख्तियार कर रखी है। यौम जमहूरिया के मौके पर सरहद पार से किसी भी दरअंदाजी को रोकने के लिए फौजी दस्ते तलाशी में मसरूफ रहते हैं। एलओसी पर तैनात फौजी और नीम फौजी दस्तों को दुश्मन से निपटने के लिए असली हथियार मुहैया किए गए हैं। सेना का हिस्सा होने के नजरिए हमारा कर्तव्य बनता है कि हम न केवल अपने देश की प्रतिष्ठा और उसकी भरपूर सुरक्षा करें, जिसके लिए हमें यहाँ पर फेंस के सहारे लगाया गया है, जिसकी सुरक्षा हम दिन रात पेट्रोलिंग करके और कई कार्रवाइयाँ करके, जिसमें कि एम्बुश और सर्च करना शामिल है। यहाँ पर हम एक टुकड़ी की तरह रहते हैं, जिसमें कि हम खुद और हमारे साथ यहाँ के लोकल लोग भी मिलजुल कर रहते हैं। यहाँ की सारे कार्रवाइयाँ हम इस प्रकार से करते हैं जो कि यहाँ के लोकल लोगों को बढ़ावा दें और हमारी फौज की किसी भी प्रकार के ऑपरेशन में बाधा ना डालें। फेंस पे पेट्रोलिंग करने के दौरान हम ना केवल हमारे जो पुराने चले हुए हथियार हैं जैसे कि इंसास राइफल वगैरह, उनके इस्तेमाल के अलावा हम न्यू टेक्नोलॉजी के वेपन जो भारतीय सेना में दिन ब दिन इम्प्लीमेंट होते जा रहे हैं, जिस प्रकार से समय बदल रहा है उसी प्रकार से भारतीय सेना की भी टेक्नोलॉजी में सुधार आता जा रहा है, तो इसी को मद्देनजर रखते हुए हम हर प्रकार के हथियार का इस्तेमाल करते हैं। हैदराबाद के ओपल स्टेडियम में आज से हिंदुस्तान और इंग्लैंड के दरमियान 5 टेस्ट मैचों की सीरीज का आगाज हुआ है। टॉस जीतकर इंग्लैंड ने पहले बल्लेबाजी करने का फैसला किया। इंग्लैंड ने अपने पहले 3 विकेटें महज 60 रनों पर खो दी थी। इंग्लैंड की पूरी टीम पहली इनिंग में
46 रनों पर आउट हो गई। आश्विन और जडेजा ने 3-3 विकेटें हासिल की। हैदराबाद में हिंदुस्तान के रिकॉर्ड नाकाबिल शिकस्त रहा है। हिंदुस्तान ने पल में अब तक 5 टेस्ट मैच खेले हैं और 5 में से हिंदुस्तान ने 4 टेस्ट मैच जीते हैं और 1 मैच ड्रॉ हुआ था। टेस्ट मैच को लेकर मुकामी शायकीन में जोश खरोश देखा जा रहा है। 5000 स्कूली बच्चों को मैच का मुशाहिदा करने के लिए फ्री में दाखिला दिया गया है। मुकामी तेज गेंदबाज मोहम्मद सिराज पर शायकीन की तवज्जो मरकूज है। शायकीन और मद्दा विराट कोहली की कमी को महसूस कर रहे हैं। कोहली ने पहले 2 टेस्ट मैच न खेलने का ऐलान किया है। मैच ఎవరికి ఫేవరెట్ అనుకుంటున్నారు? రోహిత్ శర్మకే. రోహిత్కే అంతా రోహితే. ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్. ఎలా అనిపిస్తుంది మ్యాచ్ కి రావడం? ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ టైం వస్తున్నాను. అవును. విరాట్ సార్. విరాట్ లేడు గా మ్యాచ్ లో. లేడు, అదే ఆయన కోసం బుక్ చేసుకున్నాం కానీ ఆయన లేరు. ఇండియన్ సో హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ గురించి ఎట్లా చూస్తున్నారు? సిరాజ్ में अपना तो है, सिराज में विराट सेम। आखिर में सुर्खियां एक बार फिर। 27 जनवरी को भीमली में जलसे-ए-आम। वायएसआर कांग्रेस की इंतखाबी मुहिम का होगा आगाज। वाईवी सुब्बा रेड्डी ने तैयारियों का लिया जायजा। गिरिजन इलाकों को मवासिलात से जोड़ने का इकदाम। जगन ने 400 सेल टावर्स का इंजाम दिया इफ्तिताह। साबिक डीजीपी महेंद्र रेड्डी टीएसपीएससी के चेयरमैन नामजद। गवर्नर ने दी मंजूरी। हिंद इंग्लैंड टेस्ट सीरीज का ओपल स्टेडियम में हुआ आगाज। 5000 स्कूली बच्चों को दिया गया मुफ्त दाखिला। शायकीन पुरजोश। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।